వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? చెన్నాగిదిరా? తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రేక్షకులకి, కర్ణాటక నుంచి తరలి వచ్చినటువంటి దేవగౌడ గారిని, అలాగే వారి మనవణ్ణి కుమారస్వామి గారి తనయుడిని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. చెన్నాంబికా ఫిల్మ్స్ శ్రీ హెచ్డి కుమారస్వామి గారు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రెజెన్స్. శ్రీమతి అనితా కుమారస్వామి గారు నిర్మాతగా, మహదేవ్ గారి దర్శకత్వంలో, తమన్ గారి అద్భుతమైన సంగీతంతో, విజేంద్ర ప్రసాద్ గారి బ్యూటిఫుల్ స్టోరీతో, దీప్తి సాతి హీరోయిన్గా భారతదేశం గర్వించేటువంటి మన మాజీ ప్రధానమంత్రి శ్రీ దేవగౌడ గారి మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారి తనయుడు నిఖిల్ కుమార్ ని జాగ్వార్ సినిమాతో లాంచ్ చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో విచ్చేసిన అశేష ప్రజానేకానికి స్వాగతం, సుస్వాగతం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మన దేవగౌడ గారు ప్రధానమంత్రి స్థానానికి ఎదిగిన, కుమారస్వామి గారు ముఖ్యమంత్రిగా ఎదిగి ప్రజల గుండెల్లో స్థిర స్థానాన్ని సంపాదించిన ఈ రోజున నిఖిల్ కుమార్ తనంతట తానే స్వయం కృషితో హీరోగా బోలెడంత శిక్షణని పొంది మీ ముందుకొస్తున్నా. దీని వెనకాల ఉన్నది ఒకటే ఒకటి, హార్డ్ వర్క్. అండ్ ద హార్డ్ వర్క్ ఇస్ గోయింగ్ టు పే అని విష్ చేస్తూ నిఖిల్ కుమార్ ఆడియో లాంచ్కి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఇవాళ కార్యక్రమంలోకి వెళ్తున్నాము. వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము సి కళ్యాణ్ గారిని, ప్రముఖ నిర్మాత, అండ్ అలాగే మరో నిర్మాత శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని, ఇరువురిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ జాగ్వార్ టీమ్కి వారి బెస్ట్ విషెస్ని తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చెన్నాంబికా ఫిల్మ్స్ అంటేనే ఒక సెన్సేషనల్. ఈరోజు అనితా మేడం గారు నిర్మాతగా, పెద్ద ఆయన ఆశీస్సులతో కుమారస్వామి గారు వాళ్ళ అబ్బాయిని ఎంత గ్రాండ్గా ప్రజెంట్ చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. ఈ సినిమా 6వ తారీఖు రిలీజ్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తేనే అన్ని లాంగ్వేజ్ల్లో తర్వాత రిలీజ్ అయ్యే సినిమాకి ఆ సినిమాతో మనం పోటీ ఎందుకులే అనే విధంగా ఒక కొత్త హీరో సినిమా రిలీజ్ అవుతుంటే ఎంత క్రియేషన్ స్టార్ట్ అవుతుందో. ఈ చెన్నాంబికా ఫిల్మ్స్లో రిలీజ్ చేసిన ప్రతి సినిమా కూడా అంత సెన్సేషనల్ హిట్ సినిమాలే. వానన్నిటికంటే మించి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి, నిఖిల్ మామూలుగా అతను ఒక పెద్ద రేసు గుర్రం, ఐరన్ మ్యాన్. అతను పడిన కష్టానికి చాలా గొప్ప ప్రతిఫలం దక్కాలని ఈ సంస్థ ఇంకా ఇంకా చాలా సినిమాలు తెలుగులో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ దామోదర్ ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ everybody. I wish Nikhil and Jaguar team all the very best and your grand entry into the film industry. భార్గవ్ అండ్ వింధ్య. సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరితో మాట్లాడే అవకాశం రావడం. ఎలా ఉన్నాయి సాంగ్స్? వెనక నుంచి కావాలి. వావ్, సూపర్. ఇంకా 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 ముందుంది. ట్రైలర్ అది చూసిన తర్వాత నిజంగా స్టన్ అవ్వకపోతే నేను చెప్తా అప్పుడు. సో వెల్, ఎస్ బాగి, ఎక్కడున్నా? నేను ఇక్కడే ఉన్నా, నీ వెనకాలే ఉన్నా. వెనకుంటే చూసుకోవా ఏంటి? ఎస్, కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎవరి పేరు చెప్తావు? ఉన్నారా ఇక్కడ? ఎస్, ఎక్కడున్నారు ఆయన? ఒక్కసారి చూడు. అటు అటు వేదిక మీదకి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం ఆయన డిస్టర్బ్ చేయకూడదు. సో దామోదర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన్ని మాట్లాడించేద్దాం. సార్, జాగ్వార్ ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. సో టీజర్ కూడా ఆల్రెడీ చూసినట్టున్నారు మీరు. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. మ్యూజిక్ బాగుంది అండ్ వెరీ గ్రాండ్ పిక్చరైజేషన్, చాలా బాగుంది. సో టాలీవుడ్లో ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? బ్యాంక్తో రిసీవ్ చేసుకుంటారు.
యా అండ్ దారిన మనం వచ్చేటప్పుడు చూసినట్టయితే బాగా ఒక పోస్టర్లో నిఖిల్ సైకిల్ తొక్కుతూ కనిపించాడు, ఇంకో పోస్టర్లో రొమాంటిక్గా కనిపించాడు, ఇంకో పోస్టర్లో చాలా స్టైలిష్గా కనిపించాడు. సో అమ్మాయిలు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మరి కళ్యాణ్ సార్, శ్రీ కళ్యాణ్ గారు ఉన్నారు. సో సార్ మీ విషెస్ అండ్ మీ ఫీలింగ్స్. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవుద్ది. నిఖిల్ చాలా పెద్ద స్టార్ అవుతాడు. ఆ బ్యానర్కే అంత పవర్ ఉంది. ఈ సినిమాకి దానికంటే మించి పవర్ ఉంది. అందుకనే జాగ్వార్ టైటిల్. ఈ సినిమా స్టోరీ ఇచ్చిన ఆయన ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసు. అలాగే నహీకి మాత్రం చాలా పెద్ద హిట్ వస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ అలాంటిది. తమన్ చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరి ఇప్పుడు సురేష్ గారు చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ నా వైపు వస్తుంది నాకు తెలుసు. ఎలా నేను ఫోన్ నొక్కుంటూ కూర్చుంటే వీళ్ళు స్కిప్ అయిపోతారు అనుకున్నారు. నో లీవింగ్, అడుగు. సో సురేష్ గారు చెప్పండి, సాంగ్ లాంచ్ అయిపోయింది, టీజర్ కూడా చూసేశారు, ఎలా అనిపిస్తుంది? 20 days బ్యాకే ఒక చిన్న టీజర్ చూసాం పార్కైత్లో. అసలు వరల్డ్ రికార్డ్గా అద్భుతంగా అనిపించింది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత గ్రాండ్ ఇయర్, ఇంత అద్భుతంగా, ఇంత మేకింగ్, గ్రాండ్ రిలీజ్ కూడా ఈ సినిమా ఈ మధ్యకాలంలో ఉండబోదు కూడా. అంత అద్భుతమైన సినిమా ఇది. సో నిఖిల్కి ఆల్ ది బెస్ట్. నిఖిల్ చాలా అద్భుతంగా చేసావు. అంటే నాకు కోటీశ్వరుడు అనే ఫీలింగ్ లేకుండా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చే హీరో ఎలా కష్టపడతాడో ఆ డెడికేషన్ వరకు ఆ సినిమా మేకింగ్ ఆ ట్రైలర్లో కనపడింది. సో ఆల్ ది బెస్ట్. ఈ సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. చెప్పిన డైరెక్టర్ గారు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ నిఖిల్. ఒక్కసారి అశోక్ సార్ దగ్గరికి వెళ్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సో ఈ టీజర్ చూసినప్పుడు, ఈ సాంగ్స్ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ అండి, ఈ ఆడియో చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మైండ్ బాగ్లింగ్ అండి. బేసిక్గా తెలుగు ప్రజలు ఎక్కడ సినిమా బాగున్నా, ఏ హీరో అయినా సినిమా బాగుంటే ఆదరిస్తారు. ఇక్కడ ఆ భేదం లేదు. అదే తెలుగు సినిమాలు ఇంకో ప్లేస్కి వెళ్తేనో సక్సెస్ని అంత ఎక్కువగా ఆదరించరు. డెఫినెట్గా ఇక్కడ లాంచ్ చేయటం అనేది, ఇక్కడ ఒక బిగ్ స్టార్ లాంచ్ అవ్వబోతున్నాడు. ప్రతి బిట్, ఇంచి, ఆ ఫైనాలిటీస్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఎప్పుడు ఈ సినిమాని చూడాలనే ఒక ఉత్సాహం కలుగుతుంది. అదే ఈ సినిమాకి పెద్ద సక్సెస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సూపర్ సక్సెస్. హ్యాపీ టు నిఖిల్ and the Jaguar team. Thank you. Oh my God, thank sir. you Bindya and thank you Bhargav. Thank you so much. Thank you sir. Thank you so much with our guest today. తమన్ గారు మరోసారి అభినందనలు తెలియచెప్తూ, ఎవరి జాగ్వార్, ఆ మాస్క్ వెనకాల రహస్యం ఏమిటి, ఎవరితో పోటీ పడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం సినిమా వరకు వెయిట్ చేయాల్సిందే. విజేంద్ర ప్రసాద్ గారు కానీ, మాదేవ్ గారు కానీ ఎవ్వరూ మనకి స్టోరీలో ఇంచు కూడా రివీల్ చేయరమ్మా. మరి నెక్స్ట్ సాంగ్ రివీల్ చేయడానికి అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. నిర్మాత శ్రీ అశోక్ కుమార్ గారిని, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రఘురామ్ రాజు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తూ, సినిమాని అప్రతిహతంగా కొన్ని సంవత్సరాల నుంచి తన కామెడీతో ఏలుతున్న రాజు బ్రహ్మానందం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Yeah, he's the man, the Wonder Man, the one and only బ్రహ్మానందం గారు. డైలాగ్ అక్కర్లేదు, సైలెంట్గా ఉండి కూడా వైలెంట్గా నవ్వించగలిగినటువంటి వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం గారికి స్వాగతం. జాగ్వార్ సినిమాలో కూడా బ్రహ్మానందం గారు ఒక వినూత్నమైన క్యారెక్టర్లో మనకు కనిపించబోతున్నారు. బ్రహ్మానందం గారు కంటి చూపుతో కాదు, వేలుతో, సైగలతో త్యాగశీలి అని కూడా అనిపించారు. అమ్మ మైక్తో మాట్లాడి వెళ్ళిపోదామనే మనం అప్పుడే బ్రహ్మానందం గారిని పంపించాలనుకుంటున్నావా? ఓకే, సో అశోక్ కుమార్ గారు మాట్లాడతారు, ముందు వారి విషెస్ చెప్తారు. ఇది ఆడియో ఫంక్షన్ లాగా లేదు, ఒక 100 days సినిమా రన్ అయిన తర్వాత చూసే సెలబ్రేషన్స్ లాగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆడియో ఫంక్షన్ మేము చూడలేదు.
ఇక రాబోయే ప్రొడ్యూసర్స్కి మాత్రం టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఇది చూసిన తర్వాత రేపు ఎలా తీయాలా అంటే గ్రేట్ ఫాదర్ ఉన్నారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం లేదు. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్కి మాత్రం టెన్షనే. మీ ఎంట్రీతోనే ఇక్కడ అందరినీ షేక్ చేశారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే తన ఫస్ట్ సినిమా ఎవరు లాంచ్ చేసినా కూడా ఆ కుర్రాళ్ళలో ఎంతో కొంత బెరుకుతానో అది ఉంటుంది. అదేం లేదు, చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఐ థింక్ 1 yearగా కష్టపడి పర్ఫెక్షన్ కోసం పాటుపడి ఈ సినిమాని వర్క్ చేశాడు. తను పడ్డ కష్టానికి ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది. అయితే ఇప్పుడే అంత పీక్కి వెళ్తే ఇక నెక్స్ట్ తీయబోయే డైరెక్టర్స్కి అందరికీ కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఎనీ హౌ ఆల్ ద బెస్ట్ ఫర్ ద యూనిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ ఇప్పుడే బ్రహ్మానందం గారు మాట్లాడను, నేను లాస్ట్లో మాట్లాడతానని చెప్పడం జరిగింది. సో రఘురామరాజు గారు మాట్లాడతారు. ది హైలైట్ ఆఫ్ ద ఫంక్షన్ పెద్దలు దేవగౌడ గారు ఇక్కడికి రావటం, ఇన్ని వేల మంది ఈ ఫంక్షన్కి రావటం మా అందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ చాలా ఆనందదాయకం. కుమారస్వామి గారు తెర వెనుక ఆయన కష్టం నేను ఈ మధ్యన చూడటం జరిగింది. ఆయనతో పాటు ఇప్పుడు చూపెట్టిన సన్నివేశాల కన్నా ఇంకొంచెం ఎక్కువ సినిమా నేను చూడటం జరిగింది. ఈ ట్రైలర్ మీరు చూసింది నథింగ్. ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి ఏ గ్రాండ్ ఫీస్ట్ టు ఎవ్రీ వన్ అండ్ ఐ విష్ the movie is going to be a blockbuster and another blockbuster for the writer Mr. Vijayendra Prasad, and all the best for Nikhil Kumar and Nee Shrama West of the Nikhil. You are going to be the future hero for several states. Wish you all the best, Nikhil. Thank you. మీరు అక్కర్లేదండి, చాలా హింస పెట్టింది సార్. వేదిక ముందు ఆసీనులైన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా జాగ్వార్గా నటించిన నిఖిల్ కుమార్, ఈ సినిమాకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ గారు, మ్యూజిక్ అందించిన తమన్ ఎంత సాలిడ్గా ఉంటాడో మ్యూజిక్ కూడా అంత సాలిడ్గా ఉంటుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన మహదేవ్. ఇవన్నీ మీకు ఎలా తెలుసని మీరు అడగొచ్చు. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. ముఖ్యంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేసిన సన్నివేశాలన్నీ హీరోతోటే ఎక్కువ. ఈ సినిమాలో నటించిన హీరో గురించి, ఈ సినిమాలో ట్రెండీ విలన్, వన్ అండ్ ఓన్లీ విలన్ టుడే, దట్ ఈస్ జగపతి బాబు. జగపతి బాబు గారు ఈ సినిమాలో నటించిన విలన్ క్యారెక్టర్స్ చాలామంది చాలా రకాల క్యారెక్టర్స్ చేశారు. ఇందులో నాకు ఒక అందమైనటువంటి అద్భుతమైనటువంటి హాస్యరకమైనటువంటి పాత్ర నాకు ఈ సినిమాలో ఇచ్చినందుకు ముఖ్యంగా డైరెక్టర్ మహాదేవ్ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏమయ్యా నువ్వు ఆయన గురించి వీళ్ళ గురించి మాట్లాడతావేంటి? ఎదురుగా రాజకీయ భీష్ముడు దేవేగౌడ గారు ఉన్నారు. ఆయన కుమారుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కుమారస్వామి గారు ఉన్నారు. మన తెలంగాణ ముద్దు బిడ్డ కేటీఆర్ ఇక్కడ మనందరి ముందు ఉన్నాడు. ఇలాంటి అతిరథ మహారథులందరూ ఉన్నప్పుడు మా ఆధ్యాత్మిక గురువు టి సుబ్బరామిరెడ్డి గారు, ఆయన ఇటువంటి అతిరథ మహారథులందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సన్నివేశంలో నేను మాట్లాడటం అనేది, నువ్వు ఏదైనా 2 సినిమా గురించి మాట్లాడవా అంటే ఈ సుత్తి అంతా ఏంటి, ఒకళ్ళనొకళ్ళు పొగుడుతూ ఉన్నామని మీరు అనుకోవచ్చు. ఇందులో పొగడ్తలు లేవు, నిజాలే ఉన్నాయి. సింధు మన అమ్మాయి సింధు అంటే ఇవాళ మనకు ఆంధ్రదేశానికి తెలియటం కాదు, ఇండియా మొత్తం తెలుసు. ఇండియా తెలియటం కాదు, ప్రపంచం అంతా తెలుసు.
ఆ అమ్మాయితో ఫోటో తీయించుకుందామంటే నేను ఒక చిన్న స్టూల్ వేసుకోవాల్సి వచ్చింది, అలా చూడాల్సి వచ్చింది అనమాట. అందువల్ల ఇటువంటి అతిరథ మహారథులందరూ ఈ ఈ సభకి రావటం, ముఖ్యంగా ఈ ఆడియో ఫంక్షన్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇందాక అశోక్ కుమార్ గారు చెప్పినట్టు ఇది ఆడియో ఫంక్షన్లా లేదు, 100 days ఫంక్షన్లా ఉంది. 100 days ఫంక్షన్ ఇంకా 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 గొప్పగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహదేవన్ దర్శకుడు, అతను ఎంత సింపుల్గా ఉంటాడో అంత అద్భుతమైనటువంటి తీత తీసినటువంటి వ్యక్తి. అంతటి గొప్ప దర్శకుడి దగ్గర పనిచేయటం. ఇంతకుముందు మిత్రుడు అనేటువంటి తెలుగు సినిమా తను డైరెక్ట్ చేసినప్పుడు నేను అందులో యాక్ట్ చేశాను. ఆ తర్వాత ఈ సినిమాలో కూడా యాక్ట్ చేసేటువంటి అవకాశం మనకు కలిగింది. ఇటువంటి తమన్ మ్యూజిక్ ఇచ్చాడంటే నేను ఈ మ్యూజిక్ తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో ఇందాకటి నుంచి మీరు చూస్తున్నారు, దాన్ని ఏమంటారు, ట్రైలర్. పోన్లే అమ్మ, సారీ, ఏమనుకో, పొరపాటు అయిపోయింది, క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలా అన్న నేను. టీజర్ చూసినప్పుడే మీకు తెలిసి ఉంటుంది, ఇందులో మనోజ్ పరమహంస 50 kilos ఉంటాడో లేదో తెలియదు మనిషి. అతను చూపించినటువంటి విధానం, అతని ఫోటోగ్రఫీ, అతను చేసినటువంటి విధానాన్ని హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస. ఇంతమంది అతిరథ మహారథులందరూ కలిసి నిర్మించినటువంటి ఈ జాగ్వార్ సినిమా ఇందాక అది ఎలా అయితే అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందో ఆ విధంగా నిఖిల్ కుమార్, హీరోయిన్తో నాకు పరిచయం లేదు, ఏమనుకోవద్దమ్మా, కానీ సూపర్గా ఉన్నావు. సో హీరోయిన్ నిఖిల్ కుమార్, వీళ్ళందరూ, వీళ్ళతో పాటు నేను, నాతో పాటు తమ్ముడు రఘుబాబు, సంపత్, ఇంకా చాలామంది, ఆదిత్య మీనన్, వీళ్ళందరితో కలిసి నేను నటించేటువంటి అవకాశం నాకు కలిగింది. ఐ విష్ all the best to నితిన్ కుమార్స్ కెరియర్. ఈయన ఇదే కాకుండా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మానందం గారు, వెళ్లే ముందు ఒక్క సెల్ఫీ మీతో ప్లీజ్. మీరు లాంచ్ చేస్తుంది సెల్ఫీ సాంగ్, అందుకని అంటే ఇలా కాకుండా మనం అందరితో కలిసి దిగాలంటే ఒకసారి ఇలా తిరిగితే ఎలాగైనా మిమ్మల్ని గుర్తుపడతారు వెనక నుంచి కూడా. కర్ణాటక ప్రజల ప్రియతమ నాయకుడిగా ఎదిగినటువంటి గౌరవనీయ ఎక్స్ మాజీ ముఖ్యమంత్రి ఆఫ్ కర్ణాటక శ్రీ హెచ్డి కుమారస్వామి గారు మరలా కర్ణాటక సీఎంగా వస్తారని, రావాలని ఎదురు చూస్తున్నటువంటి కర్ణాటక ప్రజలందరి తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాము కుమారస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ. మరి మన నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఈ చిత్రం కథని అందించిన విజేంద్ర ప్రసాద్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఒక బాహుబలి, అలాగే బజరంగి భాయిజాన్ లాంటి అద్భుతమైన సినిమాలని మనకు అందించిన విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథని కూడా అంతకన్నా ఉత్తమంగా తీర్చిదిద్దుంటారని ఆశిస్తూ, అలాగే శ్రీ రామ్ జోగేష్ శాస్త్రి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమాలోని పాటలన్నీ రాసిన లిరిక్ రైటర్ శ్రీ రామజోగేష్ శాస్త్రి గారు, మన తెలుగు సినిమా సాహిత్యం గర్వించదగ్గ లిరిక్ రైటర్. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీ రఘుబాబు గారు. రఘుబాబు గారు ఇందాక నుంచి చాలా తీరిగ్గా హీరోయిన్ పక్కన కూర్చొని ఉన్నారు. ఆయన అంత తీరిగ్గా కూర్చోవడం మాకు ఇష్టం లేదు, అందుకే రఘుబాబు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రఘుబాబు గారికి 2 జాంపండ్లే. విజేంద్ర ప్రసాద్ గారు వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు విత్ ద జాగ్వార్ టీమ్. పూజ్యులు శ్రీ దేవేగౌడ గారికి, కుమారస్వామి గౌడ్ గారికి, శ్రీ కేటీఆర్ గారికి, టిఎస్ఆర్ గారికి, తదితర సాంకేతిక ఆర్టిస్ట్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. కిందటి సంవత్సరం కుమారస్వామి గారు నన్ను కథరాయమని బెంగళూరు పిలిచారు. మొట్టమొదటిసారి వారిని చూసినప్పుడు బ్రదర్ అని అడ్రస్ చేశారు.
అదే మొట్టమొదటిసారి వారిని చూడటం, వారి మాట వినటం కూడా. కానీ ఆ బ్రదర్ని అడ్రస్ చేయటంలో ఆ మాట ఇక్కడి నుంచి వచ్చినట్టు నాకు అనిపించలేదు. నాభిలోంచి, కడుపులోంచి, మనసులోంచి వచ్చినట్టు అనిపించింది. ఆ క్షణమే ఏ పూర్వజన్మ బంధమో తెలియదనేటువంటి అనుబంధం ఏర్పడింది. ఆ గౌరవం, ఆ ప్రేమ, మర్యాద అప్పుడు వారితో నాకు అలాగే నిలిచింది. ఆ తర్వాత వారి అబ్బాయిని చూపించారు. నిఖిల్ గౌడ అబ్బాయి మీద కథ రాయండి అని చెప్పాను. సరే చూశాను. ముందు మామూలుగానే కనిపించాడు. ఆ తర్వాత అబ్బాయి ఒక వీడియో చూపించారు నాకు. ఆ చూడగానే నాకు అనిపించింది ఒక వజ్రం, ఒక ముడి వజ్రం. ఆ అబ్బాయి సానబెడితే అద్భుతంగా ప్రకాశిస్తాడు. ఆ క్షణమే అన్నాను, సార్ మీరు నిశ్చింతగా ఉండండి సార్, అద్భుతాన్ని కథిస్తాను, సూపర్ హీరో అవుతాడని చెప్పాను. మనం సామెత వింటాం, పర్సన్ బాల్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పాను. అది గోల్డెన్ స్పూన్ కాదు, ఇంకా డైమండ్ కన్నా పెద్దది ఉంటే అటువంటి కుటుంబంలో పుట్టాడు అబ్బాయి. కానీ నా కంటితో నేను చూశాను. నేను ఒక కొత్త కుర్రాడు వస్తే సినిమాలో ఛాన్స్ కోసం ఎలా కష్టపడతాడో, పగలు రాత్రి అహర్నిశం అలా కష్టపడి తనేంటో తను నిరూపించుకోవాలని చెప్పినటువంటి తపన చూశాను. మీరు చూడలేదు సార్, నేను ఆ సినిమా చూశాను, ఆ శాంతం చూశాను. అద్భుతంగా ఉంది సినిమా, అద్భుతంగా చేశాడు. సార్ కుమారస్వామి గారు, మీరు ఎంత ఖర్చు పెట్టారో మాకు తెలియదండి. సినిమా చూస్తూ ఉంటే మీ డబ్బు అంతా కనిపిస్తుంది సార్. దాంట్లో స్పెక్టకిల్ చూశాను. ఐ హ్యావ్ సీన్ ఎ స్పెక్టకిల్. యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ సార్. నిఖిల్, యు ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ గ్రేట్ ఫాదర్. ఎవరు అలాగే డబ్బులు ఖర్చు పెట్టరు. డబ్బులు చాలామంది ఖర్చు పెడతారు, ఆ టేస్ట్ ఉండదు. ఆ టేస్ట్ కూడా ఉండదు. 24 గంటల వెనకాల మాట దగ్గర కూర్చుని ఆయన ఎంత కష్టపడారు నేను చూశాను. నిఖిల్, యు ఆర్ బ్లెస్డ్. నేను మాండ్యాలో ఆడియో లాంచ్ చూశానండి. ఎంత రెస్పాన్స్ అంటే, ఒక సూపర్ హీరోకి ఎంత రెస్పాన్స్ వస్తుందో అంత రెస్పాన్స్ నేను చూశాను. మీరు చెప్తే నమ్మరు, అక్కడ చూసిన వాళ్ళే తెలుస్తుంది. అది ఇట్స్ అ గ్రేట్ ప్రెజెంట్ సర్ప్రైజ్ టు మీ. బట్ అట్ ది సేమ్ టైం ఏమాత్రం కూడా ఆ నిఖిల్కి ఆ గర్వం, ఆ పొగరు లేదు. అతి వినయంగా, అతి సింపుల్గా, అతి మర్యాదగా ఆ ప్రవర్తన చూశాను. నిఖిల్, దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ లాంగ్ ఇన్నింగ్స్. అండ్ మహాదేవ్ నాకు బిడ్డతో సమానం. నాకు రాజమౌళి అంటే ఎంత ఇష్టం, మహోదయ్ అంటే అంత ఇష్టం. రాజమౌళి దగ్గర ఎంత టాలెంట్ ఉందో మహోదయ్ దగ్గర కూడా అంత టాలెంట్ ఉంది నమ్ముతున్నాను నేను. ఈ సినిమాతో తనట్టు రుజువు చేసుకుంటాడు. ఇప్పుడు నేను లాంచ్ అయిపోయేది సాంగ్ కాదు, నిఖిల్ మహాదేవ్ తాలూకు కెరీర్ లాంచ్ అయిపోతున్నాను. ఆ జాగ్వర్ ఎలా పరిగెడుతుంది వెనిక్ పోస్ట్కి, దే ఆర్ గోయింగ్ టు హిట్ ద టార్గెట్. వేదిక ముందున్నటువంటి రాజకీయ భీష్ములు అన్నారు బ్రహ్మానందం గారు, శ్రీ దేవేగౌడ గారికి, సుబ్రహ్మరెడ్డి గారికి, అలాగే అన్నగారికి, కేటీఆర్ గారికి, మిగిలిన అతిరథ మహారాజులందరికీ, చిత్రసీమ నుంచి చేసిన అందరికీ కూడా నమస్కారాలు. బెంగళూరు వెళ్ళి అన్నగారి ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన హృదయ వైశాల్యం ఎంతదో. సో ఆయనకి అక్కడ ఎంతటి పాపులారిటీ ఉందో, అన్నగారంటే కుమారస్వామి గారు, అక్కడ ఎంతటి పాపులారిటీ ఉందో, ఆదరణ ఉందో, నాకు ఇవాళ కూడా అంతటి ఆదరణ, అభిమానం, ప్రేమ ఇవాళ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. నిండు సభగా ఉంది ఇవాళ. ఇలాంటి ఒక ఫంక్షన్లో పాల్గొనడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. హెచ్డి వారి ఇంటి పేరు. హెచ్ అంటే హార్డ్ వర్క్, డి అంటే డెడికేషన్ అని భావిస్తాను. నిఖిల్ ఆ 2 లక్షణాలను చక్కగా పుణికిపుచ్చుకున్నారు. ఇది అతిశయోక్తిగా ఇవాళ తన ఫంక్షన్ కాబట్టి తన గురించి చెప్పడం కాదు. వాళ్ళ షూటింగ్ జరిగేటప్పుడు నేను బెంగళూరు వెళ్ళి మేము మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం నేను తమను మా టీం అంతా వెళ్ళాం. దగ్గరగా చూసినప్పుడు నాకు అనిపించిన లక్షణాలు అవి. విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఎంతైనా ఇచ్చేయచ్చు, కానీ నిఖిల్లో ఆ డెడికేషన్, క్రమశిక్షణ ఇవన్నీ లేకపోతే అది రాణించదు. అలాంటి ఒక మంచి లక్షణాలు పుష్కలంగా, వారి పెంపకం గొప్పది, కుమారస్వామి గారి పెంపకం గొప్పది. సో డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ నిఖిల్ కన్నడంలో లాగే తెలుగులో కూడా రాణిస్తూ ప్యారలల్గా 2 భాషలోని సినిమాలు చేస్తూ విజయంతో ముందు దూసుకెళ్తాడని ఆశీర్వదిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను, ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అలాగే తమన్, ఇందాక బ్రహ్మానంద గారు చెప్పినట్టు తమన్ లాగే తమన్ మ్యూజిక్ కూడా సాలిడ్గా ఉంటుంది. ఆయన తమాషాగా అన్నగానే చాలా నిజం. అంటే కంపోజిషన్గా ఒక భావానికి తగ్గట్టు, ఒక సందర్భానికి తగ్గట్టు ఒక ట్యూన్ అనుకోవడంతో పాటు దాన్ని చుట్టుపక్కల ఆర్నమెంటేషన్ తోటి, ఆర్కెస్ట్రేషన్ తోటి దాన్ని పరిపుష్టం చేయడం, దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడం, దానికి ఫ్లెష్ అండ్ ఏమంటాం బ్లడ్ యాడ్ చేయడం అన్న దాంట్లో తమను ఎప్పుడు ముందుంటాడు. ఈజ్ గ్రేట్ టెక్నీషియన్. సిన్స్ హిస్ 11th year ఈజ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అతని అనుభవం సామాన్యమైంది కాదు. ఆ అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి పోస్తున్నాడు. తర్వాత ఈ సినిమా అంటే, అన్నగారంటే ప్రేమతో
ఎక్కువ సమయం వెచ్చించాడు, ఎక్కువగా శ్రమించాడు. నేను కళ్ళారా చూశాను. ఈ సినిమాతో తమన్ మరొక మెట్టు పైకి వెళ్తాడని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి చాలా గొప్ప న్యాయం చేశాడని భావిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో 5 పాటలు నాతో రాయించారు. 4 పాటలు చూసాం. మంచి సౌండ్తో ఈ పాటికి మీ అప్లాస్ ద్వారా నాకు తెలుస్తుంది. కన్నడలో కూడా నాకున్న పరిచయంతో పాటు ఇందులో వచ్చే నెక్స్ట్ రాబోయే ఒక ఐటమ్ సాంగ్ కన్నడలో కూడా నాతో రాయించారు. సో దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అన్నగారి పెద్ద మనసు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ద లాస్ట్ నోట్, తెలుగులో మనకిప్పుడు ఒక జే సెంటిమెంట్ నడుస్తుంది. ఒక శుభశకనంగా భావిద్దాం. జనతా గ్యారేజ్, జియో అచ్యుతానంద, నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ జాగ్వార్. ఆల్ ది వెరీ బెస్ట్ టు జాగ్వార్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ జోగేష్ శాస్త్రి గారు. రఘుబాబు గారు. జాంపల్లి ఏ మీటింగ్ వచ్చినా ఫస్ట్ జాంపల్లి అన్న తర్వాతనే మాట్లాడడం మొదలు పెట్టచ్చు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి చూద్దాం అనుకుంటున్న ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఇందాక బ్రహ్మానందం అనే అన్నట్లు రాజకీయ భీష్ములు గౌరవనీయులు దేవేగౌడ్ గారిని ప్రత్యక్షంగా ఈరోజు మొట్టమొదటిసారి చూసాను. చాలా సంతోషం. కళాబంధు, మన అందరి బంధువు గురుగారు టి సుబ్రహ్మరెడ్డి గారు, అలాగే నాకిష్టమైన డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు, ఆయన్ని కూడా ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ ఈ సభలో చూడడం జరిగింది. ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోకపోతే మనస్ఫూర్తిగా మా ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ అని పిలుచుకోవాలనిపిస్తుంది. అలాగే మా అన్నయ్య జగపతి బాబు గారు, ద వన్ అండ్ ఓన్లీ. ఈరోజు కన్నడ అవకాశం ఇస్తే హిందీ, అంటే ఆయన అవకాశం ఇస్తే హిందీ కూడా వెళ్ళే మా అన్నయ్య జగపతి బాబు గారు. అలాగే ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ కాబోతున్న హీరోయిన్, చాలా అందమైన అమ్మాయి. నాకు ఇష్టమైన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, దట్ ఈజ్ మా తమన్ గారు. ఆయనకి నాకు ఇష్టమైన పాటలని ఆయన దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ సింగర్లాగా, సార్ నాకు ఈ పాట ఇష్టం, ఈ పాట ఇష్టం అని చెప్తుంటాను ఇప్పుడు. అలాగా పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు గారు, ఈ సినిమా కథ అందించిన బాహుబలి విజేంద్ర ప్రసాద్ గారు, స్పోర్ట్స్ ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు చాముండేశ్వరి గారు. ఫస్ట్ టైము భారతదేశం గౌరవించేలాగా, గర్వపడేలాగా సింధు గారిని నిన్న మొన్నటి వరకు పేపర్స్లో, టీవీల్లో చూసాము. అలాంటి సింధు గారిని ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం, సింధు గారితో మాట్లాడడం, వాళ్ళ తల్లిదండ్రులను కలవడం నిజంగా నేను చాలా గర్విస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గోపీచంద్ గారు, సింధు గారిని ఇంత గొప్ప క్రీడాకారిణి చేసిన గోపీచంద్ గారు నాకు ఇంతకుముందే పరిచయం, ఇప్పుడే మళ్ళీ ఒకసారి కలిశాను. సింధు గారు, గోపీచంద్ గారు నాకు టెన్నిస్ ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఒలింపిక్స్ నెక్స్ట్ తీసుకెళ్తానని చెప్పారు. అలాగే మా ప్రొడ్యూసర్ మా సురేష్ బాబు గారు, దాము గారు, మా బ్రదర్ కళ్యాణ్ గారు, మా అన్నయ్య అశోక్ కుమార్ గారు, చౌదరి గారు, ఎంఎల్ కుమార్ చౌదరి గారు, సురేష్ గారు, వీళ్ళందరూ ఇంతమంది ఇక్కడికి ఈరోజు ఈవినింగు ఇక్కడ రావడం జరిగిందంటే ఆల్రెడీ మీకు తెలుసు, కన్నడలో ఆల్రెడీ ఈ ఆడియో లాంచ్ గ్రాండియర్గా మొన్న 18 చేశారు. ఇది ఈరోజు ఇక్కడ ఇంత గ్రాండియర్గా ఇంతమంది ఇక్కడ రావడం జరిగిందంటే
ఇప్పుడుదా నేను చెప్పగల మీరు చూసిన టీజర్స్, ఆడియో లాంచ్ మొత్తం అన్ని చూశారు. ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఇందులో నాకు డైరెక్టర్ మహదేవన్ గారు ఇందులో ఒక క్యారెక్టర్ ఇచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇప్పటిదా తెలుగు చేశాను, కన్నడ కూడా నేను బైలింగ్వెల్ సెకండ్ ఆ క్యారెక్టర్ కూడా నేనే చేయడం జరిగింది. అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అలాగే మా కుమారస్వామి దేవగౌడ గారు, ఆయన మంచి మనసున్న మనిషి. ఆయన నాకు ఇప్పటి పరిచయం కాదు, ఇంతకుముందు చెప్పాను. నేను ఈ సినిమా ఫీల్డ్లో రాకముందు కన్నడలో నేను ప్రొడ్యూసర్ని. చెన్నాంబిక ఫిల్మ్స్ అని 1990లోనే ఒక పోలీస్ భార్య, ఒక మధురానగర్లో అలా 2-3 సినిమాలు నేను కన్నడలో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమాలన్నింటినీ కూడా చెన్నాంబిక ఫిల్మ్స్ ద్వారా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పట్లో చాలా చాలా పెద్ద సంస్థ. ఆ సంస్థ ఇది ఇంకా ఎదిగేది ఈరోజు దేవేగౌడ గారి మనవడు, కుమారస్వామి దేవేగౌడ గారి కొడుకు నిఖిల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్తో, ఫెంటాస్టిక్ ఫైట్స్తో, అమేజింగ్ సాంగ్స్తో, మంచి డాన్స్తో. అది ఒకటే కాదు, మేము చూసాం ప్రత్యక్షంగా చాలా సీన్లు ఆ కుర్రాడితో చేసాం. ఫస్ట్ పిక్చర్లో అనిపించలేదు. చాలా డెడికేటెడ్గా, డిసిప్లైన్డ్గా, ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నో డౌట్ దానిలో. ఈ సినిమా అటు కన్నడలో కానివ్వండి, ఇటు తెలుగులో కానివ్వండి గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. ఇది అక్టోబర్ 6వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఆ రోజు అటు కన్నడకి ఇటు తెలుగుకి ఒక స్టార్ పుట్టబోతున్నాడు. దట్ ఈజ్ నిఖిల్. ఆల్ ది బెస్ట్ నిఖిల్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీ అందరూ కూడాను ఈ సినిమా తరఫున ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలాట్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద జాగ్వార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు ఫర్ యువర్ విషెస్. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నారా? మహాదేవ్ గారి డైరెక్షన్ ఎలా ఉంది, విజేంద్ర ప్రసాద్ గారి స్టోరీ టెల్లింగ్ ఎలా ఉండబోతుంది, తమన్ గారి రీ రికార్డింగ్ ఏంటి, నిఖిల్ పర్ఫార్మెన్స్ ఏంటి అని చూడనున్నటువంటి టైం వచ్చేసింది. మరి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము తెలంగాణ ఐటీకి దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకొస్తున్నటువంటి మంత్రివర్యులు, తండ్రికి తగ్గ తనయుడు, తెలంగాణ ముద్దు బిడ్డ కల్వకుంట్ల తారక రామారావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే కళాబంధు, కళారత్న, అలాగే ఇండస్ట్రియలిస్ట్, పొలిటీషియన్, ప్రొడ్యూసర్ శ్రీ సుబ్బిరామ్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము ఫర్ ద థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. స్టేజ్ రౌడీ, గ్యాంగ్ మాస్టర్, దిల్వాలా, లంహే లాంటి సినిమాలను తీసినటువంటి నిర్మాత సుబ్బిరామ్ రెడ్డి గారికి స్వాగతం. అండ్ కేటీఆర్ గారికి స్వాగతం ఫ్రమ్ ద హోల్ టీమ్, చెన్నాంబిక టీం నుంచి, అలాగే ద హోల్ జాగ్వార్ టీం నుంచి స్వాగతం పలుకుతున్నాము. కేటీఆర్ గారు మాట్లాడడం కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. బికాస్ వీ ఆల్ నో వాట్ అ గుడ్ స్పీకర్, గుడ్ ఒరేటర్ హీ ఇస్. ముందుగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు కేటీఆర్ గారు అండ్ సుబ్బిరామ్ రెడ్డి గారు ఇరువురు కలిసి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మాజీ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు దేవేగౌడ గారికి, మా పెద్దన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గారు, మాకు ఎన్నో సందర్భాల్లో వెన్నుగా నిలబడ్డ గౌరవనీయులు కుమారస్వామి గారు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికీ, అతిరథ మహారథులందరికీ. మరి ఈరోజు తెలుగులో అదే రకంగా ఇంకోవైపు కన్నడ చిత్రరంగంలో మరొక ధృవతార రాబోతుంది అనడానికి ఇప్పటిదాకా మనం చూసిన మరి వివిధ సాంగ్స్ కానీ, ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ కానీ. నిఖిల్, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. I think you worked really, really hard and it shows on the screen as well.
and you have a tremendous lineage, and I'm sure that you'll keep up your grandfather's and your father's name very much. Thaman, the music is really good. Many, many congratulations. So all the very best to the entire team of Jaguar, the producers, Kumar Swami Garu, Anita Kumar Swami Garu, the director, and to the entire team, all the very best. And I'm sure Telugu Prekshakulu, Pratibha ekkada unna, manchi talent ekkada unna, భాషతో నిమిత్తం లేకుండా అందరినీ కూడా ఎంకరేజ్ చేసే ఒక అద్భుతమైన సంస్కృతి తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. కాబట్టి నిఖిల్ కూడా తప్పకుండా మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తూ మళ్ళీ ఒకసారి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. The Honorable ex-Prime Minister of India, Deva Gowda sir, we welcome you for the audio launch of Jaguar. మనవణ్ణి ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి దేవగౌడ గారికి సాదర స్వాగతం పలుకుతోంది ఈ వేదిక, ద హోల్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ. మరోసారి శ్రీ కేటీఆర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో వన్స్ అగైన్ వీ టేక్ ద ప్లెజర్ ఇన్ ఇన్వైటింగ్ శ్రీ సుబ్బరామరెడ్డి గారు. ఈ చిత్రానికి కథని అందించినటువంటి విజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిత్ర దర్శకులు శ్రీ ఏ మహదేవ్ గారు, రాజమౌళి గారి శిష్యుడు మహదేవ్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఇన్వైట్ చేస్తున్నాము. లిరిక్ రైటర్ శ్రీ రామజోగేష్ శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మా జగ్గు దాదా గారు, అంటే మా జగపతి బాబు గారు, హీరోగానే కాకుండా ఇప్పుడు నెగటివ్ షేడ్లో కూడా సినిమాని దడదడలాడించేస్తున్న జగపతి బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ రఘురామరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ సురేష్ బాబు గారు, దామోదర్ ప్రసాద్ గారు, అశోక్ కుమార్ గారు, కళ్యాణ్ గారు, ఎంఎల్ కుమార్ చౌదరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. అలాగే వేదిక మీదకి శ్రీ చాముండేశ్వర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆల్సో మన భారతదేశం గర్వించదగ్గ ద్రోణాచార్యుడు ఎంతో మంది సింధువుల్ని తయారు చేసినటువంటి పుల్లల గోపీచంద్ గారిని, ద ఛాంపియన్ పుల్లల గోపీచంద్ గారు అండ్ గురు వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వండర్లా ప్రెసిడెంట్ శ్రీ ఎం శివదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మధుసూదన్ గుట్ట, ద బ్రాంచ్ హెడ్ ఆఫ్ వండర్లా, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆల్సో ఇన్వైటింగ్ శ్రీ ఎంఎస్ఎన్ రాజు గారు, వైజాగ్ రాజు గారు, కర్ణాటకలో ఎన్నో సినిమాల్ని అందించిన వాటిని కుమారస్వామి గారు అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రఘుబాబు గారు, you are most wanted, and the heroine Deepthi Sati to please come on stage. మలయాళంలో నీనా అనే మూవీ చేసింది, a fantastic performer. Inviting Deepthi on stage. ఈరోజు జగ్వార్ కార్యక్రమంలో మరో విశేషం ఏంటంటే చెన్నాంబికా ఫిల్మ్స్ is proud to honor our Olympic champion PV Sindhu. So we invite Sindhu to please come on the stage. You have not only made us proud, you have made the country proud, Sindhu. Sindhu with her parents, Ramana garni, alage var Srimati garini vedik మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Both of them being sports persons and both of them being champions. లహరి నుంచి వేణు గారిని, చంద్రు గారిని ఆహ్వానిస్తున్నాము. అండ్ పిఆర్ఓ ఆఫ్ ద ఫిల్మ్ బిఏ రాజు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓకే, సో స్టేజ్ మీద ఉండేటువంటి అతిథులు అలాగే
వేదిక మీద ఉండే అతిథులు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు, కార్యక్రమాన్ని టీవీలో లైవ్ గా చూస్తున్న అతిథులు అందరూ వేచున్నారు మన జాగ్వార్ హీరో కోసం. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నిఖిల్ కుమార్, దేవగౌడ గారి మనవడు, కుమారస్వామి గారి తనయుడు, తన స్వయం కృషితో హీరోగా ఈ ఇండస్ట్రీలోకే కాదు కర్ణాటకలో, కన్నడలో కూడా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ శుభతరుణంలో జాగ్వార్ టీం అందరూ స్వాగతం పలుకుతున్నారు నిఖిల్ కుమార్. మన ఆడియో లాంచ్ కన్నా ముందు మన గౌరవనీయ దేవగౌడ గారి చేతుల మీదుగా ఒలింపిక్ ఛాంపియన్ సిల్వర్ మెడలిస్ట్ సింధుకి చెక్ అందించడం జరుగుతుంది. గురువు గారి సమక్షంలో కేటీఆర్ గారి ఎదుట కుమారస్వామి గారు ఫ్రమ్ చెన్నాంబికా ఫిల్మ్స్ presenting 10 lakh rupees check to our Olympic champion PV Sindhu. Sindhu, we don't know how proud your parents are, but we are all so proud of you. వాళ్ళ పేరెంట్స్ ని కూడా దయచేసి ఉండవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నారు. రమణ గారు ప్లీజ్ జాయిన్ ఇన్ ద సెలబ్రేషన్స్. పుల్లల గోపీచంద్ గారు లాంటి మెంటర్ ఉండగా సింధు లాంటి ఇంకా ఎంతో మంది ఒలింపిక్ ఛాంపియన్స్ మన దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ శ్రీ కేటీఆర్ గారు ప్రెసిడెంట్ వారి ఎదురుగానే ఈ ఫెలిసిటేషన్ జరగడం చాలా సంతోషకరం. అండ్ మూవింగ్ అహెడ్, ఇప్పుడు ద లాంచ్, జాగ్వార్ ఆడియో సిడి లాంచ్. కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆడియో సిడి లాంచ్ ఆఫ్ జాగ్వార్ జరగబోతుంది. జాగ్వార్ ఆడియో సిడి లాంచ్ చేస్తున్నారు. జాగ్వార్ సాంగ్ ప్లే చేయండి ప్లీజ్ ప్లే జాగ్వార్. Please play Jaguar song, the team, PCR. తమన్ గారు, మహదేవ్ గారు, దీప్తి, విజేంద్ర ప్రసాద్ గారు,
ఆరెంజ్ మీడియా హౌస్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ రాకేష్ అండ్ వీరు. గుడ్ జాబ్ బై రాకేష్ అండ్ వీరు. ప్లీజ్ ప్లే ద ఫస్ట్ ట్రాక్. 1, 2, 3 get set go. వారి బ్లెస్సింగ్స్ ని తెలియజెప్తారు. We've all assembled here while the audio is released. KTR has come from Goa to grace this occasion and bless Nikhil. Subramania Reddy is my old friend. We are together in Parliament. He has also come to grace this occasion and bless Nikhil. The whole credit goes to all the team, the director Mahadev, music director. I am watching a very, say, collectively responsible, all the leaders. Every one of them trained Nikhil more than 1 year, and how Nikhil has succeeded first time in his career to act in the film Jaguar, which is going to be released on October 6th in Hyderabad and Bangalore. On this occasion, I must also congratulate Sindhu, who got the silver medal. Every Indian who is watching on that day, she will certainly going to get the gold medal. I was very much thrilled on that day. Now, Mr. Nikhil, how he is trained, it is not an easy thing. He is born from a farmer's family. Kumar Swami is only one son. I don't know how he wants to choose the film field. But today, we are all watching how he has trained, what are all the different circumstances, difficult tasks, everything I was watching. I must say that I am proud to witness this happy occasion
with KTR and Subramania Reddy and other directors. Every one of the actors, the main actor who is the first time in acting in Kannada, if I am correct, and every one of these occasion dances, all these things, music. I was really amazed how Nikhil has practiced, especially while he is fighting the other enemies or other people who wants to fight in the battle. This was a very tough task. First time he has succeeded. I am proud about it. I hope he will become one of the sandalwood stars in this country. I can only bless collectively with all of you. Our MLAs are there, our political leaders are there. On this happiest occasion, collectively we bless Nikhil. His name should go first. He is the first time he is acting. I think this is one of the successful film that has been directed by our director. The credit should go to all the team. I cannot mention individual names. All the teams who have cooperated and trained Nikhil Kumar. This, I must sincerely congratulate all the entire team, and I will bless him for his future success. With these words, I once again express my sincere thanks to all of you who collectively worked for the success of this film, Jaguar. Thank you, every one of you. Namaskar. Thank you, sir. Your presence here for the audio launch itself is a great privilege for us. ఇప్పుడు జగపతి బాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గడ్డం మెరిసిన కొద్ది గ్లామర్ వస్తుంది అంటున్నారు. చాలా హాయిగా ఉంది నాకు. రంగు వేసుకోవసరం లేదు, షేవ్ చేయవసరం లేదు. నేను బ్యాడ్ అయిన కొద్దీ నాకు గుడ్డు జరుగుతుంది. సో బ్యాడ్గానే ఉండిపోతాను నేను విలన్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి. పెద్ద పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద, ఎక్కువసేపు మాట్లాడలేను. దేవగౌడ ఇవాళ కలవటం, కేటీఆర్ గారు ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, వెరీ అగ్రెసివ్ లీడర్ అండ్ వెరీ స్వీట్ లీడర్. సుబ్రహ్మరెడ్డి గారు 30 yearsగా ట్రావెల్ అవుతున్నారు నాతో. ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన సుబ్రహ్మరెడ్డి గారు. ఈ సినిమా టీం ఒక విధంగా చెప్పాలంటే ఈ టీము మహాదేవ్ కాని స్టార్ట్ చేస్తే మనోజ్ అండ్ టెక్నీషియన్స్, ఇప్పుడు ఇవాళ తమన్ ద హీరో ఆఫ్ ద డే, అండ్ కో డైరెక్టర్ మాధవ్, నా డిజైనర్ హర్ష, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి జనరల్గా సినిమాకి ప్రాణం పెట్టి తీస్తారు. వీళ్ళు ప్రాణం పోయేలా పనిచేశారు. ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేశారు. అండ్ నిఖిల్ ఎస్పెషలీ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్ విత్ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ. అందరికీ మర్యాద ఇచ్చి చక్కగా డౌన్ టు ఎర్త్ ఉండే ఒక హీరో. మన తెలుగు వాళ్ళు కూడా మన తెలుగు అతనా కాదా కన్నడ అతనా అని వెల్కమ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చేసిన సినిమా, అందరూ అప్రిషియేట్ చేసే సినిమా అవుతుంది. అండ్ టుడే I should appreciate Sindhu, especially because every ball నేను కళ్ళు మూసుకోకుండా రెప్పాడకుండా చూశాను.
Her determination was awesome. Congratulations, Sindhu. It's a great job you've done. And her mentor, Gopi, నా ఫ్రెండ్ చాముండి, ప్రతి ఒక్కళ్ళకు కూడా ఐ మస్ట్ సే వచ్చినందుకు, కేటీఆర్ గారు అందరూ వచ్చినందుకు ఇట్స్ అ బ్లెస్సింగ్. అలా బ్లెస్సింగ్ చాలా అవసరం ఈ పర్టికులర్ ఫంక్షన్కి. కుమారస్వామి గారు నాకు అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ ఈ సినిమాకి. ఆయన నాకు మిత్రుడిగా మిగిలిపోయారు. సినిమా ఏమిస్తుందో తర్వాత చూద్దాం. ఆల్రెడీ చాలా పెద్ద సినిమా అవుతుంది, చాలా పెద్ద హిట్ అవుతుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు జాగ్వార్ రిలీజ్ ఎప్పుడని. మంచి మిత్రుడు మిగిలిపోయారు ఆయన. నేను కర్ణాటకలో షూటింగ్ చేసినప్పుడు అందరినీ జనరల్గా అడుగుతూ ఉంటే హీ వాజ్ ద బెస్ట్ సీఎం ఇన్ కర్ణాటక ఇప్పుడు దాకా. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఆయనే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నేను చూశాను దగ్గరగా. ఏదైనా ఓకే సరే అంటారు తప్ప నో అనే మాట రాదు ఆయన నోట్లోంచి. ఆయన చేస్తారు కూడా. సో అది ఆయన గొప్పతనం. మన సినిమాలోనే చూసాం, బయట నేను విన్నాను. ఆయన పల్లెటూరుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన సెల్ నంబరు అందరికీ ఇచ్చారు. 233 కూడా సెల్ ఫోన్లు మాట్లాడి ప్రాబ్లమ్స్ తీర్చే విధానంగా ఒక నాయకుడు ఆయన. ఒక మంచి మనిషి, ఒక గొప్ప నాయకుడు అవుతారు. అందరూ కష్టపడినందుకు ఈ పర్టికులర్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సిన్సియర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. ఎమ్మెల్యే శివరాజ్ పటేల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాయచూర్ నుంచి ప్రత్యేకించి ఒక 1000 మంది దాకా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అండ్ నౌ రిక్వెస్టింగ్ రాయచూర్ వాళ్ళు అందరూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ ద ఫంక్షన్. కుమారస్వామి గారు, దేవగౌడ గారు అండ్ అలాగే నిఖిల్ అభిమానులు. దీని తర్వాత ఇప్పుడు నిఖిల్ అండ్ కుమారస్వామి గారు మాట్లాడనున్నారు. కుమారస్వామి గారు నిఖిల్, wherever you are, please, you are please requested on the stage with the heroine Deepthi. The stage is all yours now. Please Deepthi to come here. And Deepthi ముందు మాట్లాడుతుంది. దీని తర్వాత ఇంకొక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మనకి ఉంది. అది గోల్డెన్ హ్యాండ్స్, గోల్డెన్ గర్ల్స్, బెంగాల్ బ్యూటీస్ పర్ఫామ్ చేస్తున్నారు. అది తప్పకుండా చూసి వెళ్ళాలి మీరు. అదొక మెమరబుల్ పర్ఫార్మెన్స్ అవుతుంది. దీప్తి, నమస్కారం. Thank you so much for everybody to be present here today at the audio launch of Jaguar. I'd like to thank Kumaraswamy uncle and Anita auntie for being there throughout. Thank you for giving me this wonderful opportunity and introducing me to two beautiful cinemas, that is the Kannada film industry and Telugu. I just hope that you all give us all your blessings, all your love. I'd like to thank our director, our DOP, Taman Garu, the choreographer Shobi Master and everybody for being so helpful and passionate towards us and treating us like kids. I've learned a lot, and I hope that you all will also enjoy this movie because it's been made with a lot of passion, dedication. I'd also like to thank Sunil sir, our executive producer, for being so dedicated towards this. I don't think it would be possible without him. And definitely last but not the least, Vijendra Prasad sir for a beautiful story. And definitely Nikhil, I wish him all the best, and I hope he does really well. I'm sure he's very hardworking, very dedicated, and I think I've learned a lot from him. So congratulations and all the best. So thank you so much. తమన్ గారు ఒక 2 ముక్కలు మీరు మాట్లాడకపోతే మేము ఫీల్ అవుతాము. దయచేసి అందరినీ ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు క్లియర్ ద స్టేజ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, ప్లీజ్ రండి. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్ బికాజ్ నిఖిల్ ఇంకా మాట్లాడనున్నారు, అలాగే పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి.
థ్యాంక్ యూ. తమన్ గారు. ఆపర్చునిటీ ఇచ్చిన కుమారస్వామి గారికి అండ్ సేమ్ టైం నిఖిల్ గారికి అండ్ దేవగౌడ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ వెరీ బిగ్ ఆపర్చునిటీ బోత్ ద లాంగ్వేజెస్లో కన్నడ అండ్ తెలుగు. దిస్ ఫిల్మ్ విల్ డూ వెరీ వెరీ బిగ్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఈరోజు లేరు, ఇంకో స్క్రీన్ వెనక ఉన్న ఒక వెరీ బిగ్ హీరో మనోజ్ పరమహంస. సో ఐమ్ మిస్సింగ్ హిమ్ అ లాట్ హియర్. ఇట్స్ గివెన్ గ్రేట్ విజువల్స్. Love you, Manoj, wherever you are. You're a fantastic technician to be here in this film, Jaguar. Thank you, Manoj. And once again, thanks to Nikhil Garu and the whole team and the whole event. Very, very great event today and really, really happy. Thank you so much. Okay, so ఎగ్జామ్ రాసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి కుర్రాడ్లాగా మన నిఖిల్ ఫస్ట్ లుక్ లాంచ్ నుంచి కూడా అంతే ఉత్సాహాన్ని కనపరుస్తున్నాడు. ఆల్రెడీ మేము థియేట్రికల్ ట్రైలర్ చూసాము. నిఖిల్, యూర్ వెరీ ప్రామిసింగ్. సో నౌ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ అడ్రస్ ద గ్యాదరింగ్ అండ్ ఆల్సో ఆల్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ లైవ్. అందరికీ ನನ್ನ నమస్కారం. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అరౌండ్ ఐ షాట్ ఇన్ హైదరాబాద్. అంటే ఒక సెట్ సాంగ్ షాట్ చేసింది జాగ్వార్ టీమ్. అక్టోబర్ 6th రిలీజ్ అవుతుంది మూవీ. ప్లీజ్ అందరూ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద మూవీ బికాజ్ వీ హ్యావ్ వర్క్ రియలీ హార్డ్, వెరీ ప్యాషనేట్లీ వీ హ్యావ్ డన్ ద మూవీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ SS Taman to give such a wonderful music and Manoj sir to actually show like visually like wonderfully well. And when it comes to Mahadev sir, my director, he has also worked a lot hard from past 1 year. And of course all the senior artists, Jagpati Babu sir, Raghu Babu sir and Brahmanandam sir and Aditya Menon sir, everybody. So they have been very kind to me and I learnt a lot from them. In fact Deepthi also, in fact Adarsh and everybody, the whole team. So I once again want everybody to come and watch the movie. On October 6th we are releasing. Thank you. Thanks so much. Thank you. Cheers. ఏవేవో చూస్తూనే ఉంటాం మనలో గారు దాని ధర్మాలు బాగానే చేస్తున్నారే, మంచి మనసే. ఏమేమో మాట్లాడుతుంటాం, పనికొచ్చే విషయం తప్ప. చెవులారా మనసారా మన ఊరి రామాయణం, ఇది మనలోని రామాయణం.